హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృషిక ఫిష్. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. సో ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అని సింపుల్గా నా వేలో నేను చూపిస్తున్నాను. సో నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అన్ని మసాలాస్ అన్నీ కలిపి నేను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఏమేమి వేసానంటే కారము, ఉప్పు, ధనియా పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా అన్నీ వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మంచిగా కొద్దిసేపు ఉంచితే బాగుంటుంది కదా, మొత్తం ఫిష్కి అంతా పట్టుకుంటుంది అనేసి నేను అలా పెట్టాను. సో నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిషెస్ వేసాను అనమాట. ఫిషెస్ వేసిన తర్వాత దానిపైన కొంచెం కరివేపాకు వేసాను. సో కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా తినేటప్పుడు. సో అట్లా చేశాను అనమాట. సో ఫిష్ పీసెస్ మంచిగా బాగా ఫ్రై కావాలి. అది ఫిష్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అది తొందరగానే ఫ్రై అయిపోతుంది. నేను కుకింగ్ చేస్తుంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు గైస్. సో మీకు కూడా కుకింగ్ చేసేటప్పుడు మీకు మీ హస్బెండ్ ఎప్పుడైనా హెల్ప్ చేశారా లేరా అని కొంత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మళ్ళీ నేను కరివేపాకు వేసుకొని ఫిషెస్ పీసెస్ వేసుకొని సో మళ్ళీ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో అలానే నేను అన్ని ఫిషెస్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫిష్ ఫ్రై ఇష్టమా, ఫిష్ పులుసు ఇష్టమా మీకు కామెంట్ చేసి చెప్పండి. సో అంతా కంప్లీట్ అయిపోయినాయి అనమాట అన్ని ఫిషెస్. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ వేసిన ఫిష్ కొంచెం కిందంగా మాడిపోయి ప్యాన్కే అంటుకుపోయింది. నెక్స్ట్ టైం వేసినవి కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి. సో చూడండి మంచిగా సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోయిందనమాట ఫిష్. సో నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.